ఈ మ్యూజిక్ కాదురా, ఈ మ్యూజిక్ తెలుగు మణి శర్మ మ్యూజిక్, దేవిశ్రీ ప్రసాద్. హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. నేను రివ్యూ సామ్రాట్ క్రాంతి, 25 years ఎక్స్పీరియన్స్ ఇన్ సినిమా రివ్యూస్. నేను రివ్యూ సామ్రాట్ క్రేజీ టోనీ, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోతున్న మూవీ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఎందుకంటే నేను పీటర్ పార్కర్ని మాత్రమే కాను, నేను స్పైడర్ మ్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే అంత ఎక్కువ డిసప్పాయింట్ అవుతారు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. అటెందుకు చెప్తావు? మీరు అయ్యి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీరు ఒక మామూలుగా స్పైడర్ మ్యాన్ అభిమానిగా వెళ్తే ఎంజాయ్ చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు దీనికి ముందు 3 స్పైడర్ మ్యాన్ చూసారు. హోమ్ కమింగ్, ఫార్ ఫ్రమ్ హోమ్, నో వే హోమ్, బెల్ల బీట్ అది. సో వాటి మూడిటితో కంపేర్ చేస్తే ఈ సినిమా నాకు వాటితో సరితూగేలాగలేదని నాకు అనిపించింది. ఎందుకంటే వాటిలో ముందు ఐరన్ మ్యాన్ తీసుకుని వచ్చాడు, సెకండ్ స్ట్రేంజ్ తీసుకుని వచ్చాడు, మిస్టీరియో ఉంటాడు, దీంట్లో హల్క్ ని తీసుకుని వచ్చాడు. అంటే అంతే, హల్క్ ని నేను అవెంజర్స్ లో హల్క్ కి పెద్ద ఫ్యాన్ అండి, నేను పెద్ద ఫ్యాను. కానీ అక్కడ హల్క్ ని ట్రీట్ చేసిన తీరు నన్ను డిసప్పాయింట్ చేసింది, చాలా డిసప్పాయింట్. ఓకే, అతను వేరే బ్యానర్ దగ్గరికి నో స్పాయిలర్స్ ఏం చెప్పంలే, కారణం ఉంది, ఒక కారణం ఉంది. ఆ కారణం కోసం కారణంతో వెళ్ళాడు. ఓకే, ఐ అగ్రీ. అంతవరకు తీసుకుంటే ఓకే, అయిపోయింది. మీరు ట్రైలర్స్ లో చూసారు కదా ఫైట్, ఏదో కేవలం హైప్ క్రియేట్ చేయడానికి ఆ ఫైట్ సీన్ పెట్టినట్టు అనిపించింది. అక్కడ నీడ్లెస్, అటు వస్తాడు, ఫైట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. అది యాక్షన్ సన్నివేశం కోసమే పెట్టినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వెబ్ షూటర్ పడిందిరా. ఇప్పుడు జనరల్ గా స్పైడర్ మ్యాన్ సినిమా అంటే మనం ఎక్కువ కొంచెం యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం. విన్యాసాలు కొంచెం స్టోరీ పెట్టాడులే మనిషి, స్టోరీ ఎక్కువ ఒకటి లాగే. నువ్వు ఒకటి చెప్తాను, నువ్వు రివ్యూవర్స్ లాగా మాట్లాడద్దు. నీకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రివ్యూవర్స్ లాగా మాట్లాడదు, మామూలుగా మాట్లాడు. 25 years నాకు అనిపించింది చెప్తున్నాను లేదంటే. ఎందుకు మరి అంత నెగిటివిటీ తీసుకెళ్తున్నావు ఎందుకు? ఇప్పుడు ఏంటంటే గైస్, మనకి చూస్తే స్పైడర్ మ్యాన్ మీద జాలి వస్తా ఉండేది, సినిమా మొత్తం జాలి పడతానే ఉంటాం. అది అంటే దాంట్లో దీని ముందు సినిమా మర్చిపోవాలని సంథింగ్ ఇది చేస్తాడు, అట్లాగే ఇటు ఎంజే మర్చిపోయిద్ది, మనోడు ఫ్రెండ్ కూడా మర్చిపోతాడు. సో అదొక బాధపడతా ఉంటాడు. ఒక సీన్ లో అయితే చిన్న స్పాయిలర్ అనుకోవచ్చు, స్పాయిలర్ పెద్ద ఏం కాదు, అది పెద్ద ఈ సినిమాకి ఇంపాక్ట్ ఏం కాదులేండి. ఈ ఎంజే వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, అతనికి కిస్ పెట్టంగానే మనోడు ఇంకా ఫీల్ అయిపోతాడు. అట్లాంటి హృదయాన్ని కలిసి వేసే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ ఎందుకురా మీరు ఎంత బాధ పెడతారు అనేది మనకు వచ్చింది అనమాట. అంటే ఎక్కువ బాధపడతా ఉంటాడండి, ఎందుకు ఒక చిన్న యువకుడికి ఇన్ని బాధలు అవసరమా అని అనిపించింది మనకి. కానీ ఇంకోటి ఉంది, అది నేను చెప్పను. అంటే మామూలుగా ఈ స్పైడర్ మ్యాన్ వెబ్సైట్ లో వస్తాయో ఈ స్పైడర్ మ్యాన్ మనకు తెలుసు, కానీ సంథింగ్ స్ట్రేంజ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్. జిగురు అయిపోయింది పాపం. ఆ జిగురు ఏందనేది మీరు సినిమాలో చూడండి, నేను స్పాయిలర్ చెప్పనులే. కానీ అది ఒక ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో, ఆ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే దాని మీదే వేరే బ్రూస్ బ్యానర్స్ కలవటానికి కూడా రీజన్ అదే. దాని తర్వాత దాన్ని విలన్ గురించి మాట్లాడితే నువ్వు, షీఈ్ నాట్ ఎ విలన్ బట్ యా. ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా మనం విలన్ అంటే ఏంది, థానోస్ రేంజ్ లో ఊహించుకోవటం, అట్లా టైప్ లో మీరు ఊహించుకోవద్దు. ఎందుకంటే ఆ విలన్ చూస్తే మీకు అసలు విలన్ అన్న ఫీలింగే రాదు. పవర్ఫుల్లే, తన పవర్ఫుల్. ఏంటంటే స్పాయిలర్ అవుతాయి కదా, స్పాయిలర్ అయిపోయింది, కట్ చేస్తే. సో ఆ పవర్ ఏందనేది నేను చెప్పనులేండి, అది స్పాయిలర్ అయిపోయింది. అది మెయిన్ అదే సినిమా మెయిన్ అదే. కాకపోతే ఏంటంటే ఆ పవర్ ఎలా ఉండిద్ది అంటే, పెద్ద ఫైటింగ్ సీన్లు ఉండే అంత పవర్ మంచి పవర్, చాలా మంచి పవర్. కానీ దాంట్లో నువ్వు యాక్షన్ సీన్స్ క్రియేట్ చేసే అంత పవర్ కాదు.
కానీ but there is a existence. ఎక్కువ ఏంటంటే ఎమోషనల్ వెయిటేజ్ ఎక్కువ పెట్టాడండి. బాగా హృదయాలు బిండేసేసి మనం అంటే మన ఇండియన్ ఫ్యాన్స్ గా మనం ఏం చేస్తాం అంటే స్పైడర్ మ్యాన్ అనగానే స్పైడర్ మ్యాన్ విన్యాసాలు ఉంటాయి, ఉన్న విన్యాసాలు అద్భుతంగా ఉంటాయి. అవును, ఈ మీరు చూసారు ట్రైలర్ లో చూసారు కదా జైల్ ఫైట్ గానీ, జైల్ ఫైట్, హల్క్ ఫైట్ గానీ, తర్వాత అసలు కొంచెం వెయిటేజ్ మొత్తం అసలు బిల్డింగ్ దగ్గర వెయిట్లు మోసే వ్యవహారం కూడా అది బాగుంటది. అంటే ఇంకో నాకు హల్క్ విషయంలో నేను డిసప్పాయింట్ అయినా ఒక విషయంలో నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను. స్ట్రెంత్ ఎందుకంటే he went to his peak. అవునవును, మనం రీసెంట్ టైమ్స్ లో మనం ఏం చూసాం, బ్రూస్ బ్యానర్ హల్క్ ఇద్దరు కలిసి కొంచెం హైట్ ఎంత హైటే, కానీ ఈ సినిమాలో పర్టికులర్ సీన్ లో హీ వెంట్ టు హిస్ పీక్ అనమాట. అది బాగా నీకు అర్థమైపోయింది స్పైడర్ మ్యాన్ ఎంత ఉంటే హల్క్ ఎంత ఉంటాడు అక్కడ. అంటే చాలా సంవత్సరాల తర్వాత మనం ఒక పీక్ హల్క్ ని దీనిలో చూస్తాం. అందుకు మరి నువ్వు ఎందుకు డిసప్పాయింట్ అయ్యి? మరి నువ్వు స్క్రీన్ ప్రెజెన్స్ లేదు కదా. నేను ఇంకా హల్క్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు విలన్తో కొడతాను అనుకున్నాను జబ్బా. దీని ముందు సినిమాలో విలన్తో కొడతాను నోవే హోమ్ లో డాక్టర్ స్ట్రేంజ్ ది ఒక ఇంపార్టెంట్ రోల్ ఉండింది దాంట్లో. ఎందుకంటే ఇతను వెళ్ళాలంటే ఈ డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళ మొత్తం కొంచెం పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఉంటాడు. హీ హాస్ మేజర్ రోల్ దాంట్లో. కానీ దీంట్లో ఏంటంటే మీరు ఏదైతే ట్రైలర్ లో చూస్తారో ఆ సీనే, ఇంకేం లేదు. నేను ఇక ట్రైలర్ చూసేమనుకున్నాం మేము, హల్క్ వస్తాడు, హల్క్ ది వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ వీళ్ళిద్దరు కొట్టుకున్నారు సరే, తర్వాత వీళ్ళిద్దరు కలిసి విలన్ మీద ఫైట్ చేయటం, ఇట్లాంటి తోర్ రంగనాథంలో ఉన్నట్టు ఆ టైప్ లో సెట్. నేను అనుకున్నా అంటే అతిగా చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. అది నేను ఏదో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను కాబట్టి నేనైతే యాక్చువల్ గా డూమ్స్ డే కి ఏమైనా కనెక్ట్ చేస్తాడా ఇవి అని చెప్పేసి నేను కొంచెం బాగా ఎక్స్పెక్ట్ చేసాను. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ సినిమా వస్తుంది కాబట్టి డూమ్స్ డే ట్రైలర్ లో స్పైడర్ మ్యాన్ వదలలేదులే, డూమ్స్ డే కనెక్ట్ చేసేలాగా ఇక్కడ ఏదో సీన్ పెడతాడు. మెయిన్ అదే అనుకున్నా, కానీ డూమ్స్ డే కి దీనికి కనెక్షన్స్ అయితే లేవు. దేర్ ఈస్ వన్ కనెక్షన్, థండర్ బోల్ట్ కి సంబంధించింది ఆ ఉండేది ఎలియన్ అన్న ఏదో ఉండేది కదా మెయిన్. కనెక్షన్ అనేది ఒక మాట అంటే సరిపోయింది, మళ్ళీ చెప్తే మళ్ళీ స్పాయిలర్స్ అంటారేమో. థండర్ బోల్ట్ కనెక్షన్ ఒకటి ఉంటుంది, కానీ అది ఊరకి ఇన్ఫర్మేషన్ వరకే గానీ అదంతా పక్కన పెట్టేస్తే అసలుకి స్టాలిన్ ఎందుకు సినిమా తీసుకొచ్చాడు, స్టాలిన్ సీన్ ఎందుకు తీసుకొచ్చాడు అసలుకి? క్లైమాక్స్ లో మీకు స్టాలిన్ వైబ్స్ వస్తాయి. స్టాలిన్ అరే ఇంకోటి మర్చిపోయాను, మేము చీరాల్లో చూసాం కదా సినిమా, మా చీరాలే కాబట్టి చీరాల్లో చూసాం కదా. ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది, హీరోయిన్ తో ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది. అక్కడ ఏంటంటే హృదయాన్ని కలిసి వేసే సీన్ అనమాట. మనోడు డిసప్పాయింట్ అవుతానే ఉంటాడు, పాపం బాధను పడతానే ఉంటాడు. అయితే ఆ పర్టికులర్ సీన్ లో కొంచెం ఎమోషనల్ వెయిట్ సీన్ లో ఘర్షణ సినిమాలో నిన్నే చూస్తూ ఆ రింగ్ టోన్ వచ్చింది. అసలు ఎంత సింక్ అయిందంటే నిజం కావాలని పెట్టే అంత విషయం ఉండదు, ఎందుకంటే ఫస్ట్ రోజు ఫస్ట్ షో చూసే అవకాశం లేదు. ఆ రింగ్ టోన్ రాగానే అసలు ఏం అద్భుతంగా నేను నిజంగా కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ లో అనుకున్నాను, ఈ మ్యూజిక్ కాదురా, ఈ మ్యూజిక్ తెలుగు మణి శర్మ మ్యూజిక్, దేవిశ్రీ ప్రసాద్ అనిపించింది అక్కడక్కడ. అరే ఇక్కడ తెలుగు బీజిఎంలు పడితే అసలు సీన్ ఎంత ఎలివేట్ అయింది, ఎంత ఎమోషన్, అంటే ఎమోషనల్ వెయిటేజ్ ఎక్కువ ఉంది. విషయం చెప్పాలంటే యాక్చువల్ గా మన ఏడు నుంచి రాజమౌళి ఆడికి సినిమాలు తీసుకెళ్లాడు కాబట్టి అక్కడ జనాలు కూడా కొంచెం ఎమోషన్స్ సెంటిమెంట్స్ కోరుకుంటున్నట్టు దాన్ని తీసుకుని పెట్టారు, మొత్తానికి దాన్ని తీసుకుని పెట్టారు. తెలుగుతనం ఉట్టిపడేలా ఒక దగ్గర ట్విస్ట్ ఉంటుంది. హీరోయిన్ ఎందుకు క్రాంతి నువ్వు సినిమా స్పాయిలర్స్ చెప్తావు? ఒక సీన్ ఉంటుంది, హీరోయిన్ తో ఒక సీన్ ఉంటుంది. అక్కడ మనం ఏదో అనుకుంటే ఏదో జరిగిద్ది అనమాట. అంటే అమ్మయ్యా అనుకుంటాం, టైంలో నెక్స్ట్ మినిట్ అని కోపం వచ్చింది. అంటే అలాంటి హీరోయిన్ తో ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. అంటే స్పాయిలర్స్ చెప్పకూడదు కాబట్టి నోటు దాకా వస్తుంది, అంటే అలవాటు లేదు 25 years ఎక్స్పీరియన్స్ కాబట్టి అలవాటు లేక వచ్చేస్తుంది. అది పనిషర్ది కూడా చెప్పాలంటే మనోడు మనిషిని ఓరక ఏదో సపోర్ట్ లాగా అట్లా వాడుకున్నారు, కానీ మనోడిది కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ లాగా అనిపించాను. సపోర్టింగ్ ఉండాలి కాబట్టి ఒక పర్సన్ సపోర్టింగ్ గా అట్లా తీసుకొచ్చి అలా. విషయం ఏంటంటే, విషయం చెప్పాలంటే గైస్,
మీరు జస్ట్ మీరు ఒక స్పైడర్ మ్యాన్ అభిమాని అయితే స్పైడర్ మ్యాన్ సినిమా ఫ్రెష్ గా చూస్తూ వెళ్తున్నాను అన్నట్లు వెళ్ళండి అంతే. నాకు మల్టీవర్స్ కాన్సెప్ట్లు కావాలి, డూమ్స్ డే కనెక్షన్ కావాలి, మల్టీవర్స్ కాన్సెప్ట్ కావాలి, ఆల్ రావాలి, వీళ్ళు రావాలి, బయట నుంచి ఏలియన్స్ రావాలి, ఈ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు. అదొక్కటి చెప్పగలను. అవునవును, అదొకటి క్లారిటీ. ఎందుకంటే మీకు జనరల్ గా ఈ ముందు సినిమాలన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. బ్రాండ్ న్యూ డే అన్నాడు కాబట్టి కొత్త రకంగా చూపించారు, కొత్తగానే వచ్చేసింది. అంటే వాటితో ఇది అంత సంబంధం అంటే కనెక్షన్ అయితే ఉండేది, కనెక్షన్ లేకుండా ఉంటుంది. కానీ అంటే మనం సినిమా ఉండే విధానం కొంచెం ఫుల్ డిఫరెంట్ గా ఉంది. అండ్ ఎండ్ క్రెడిట్స్ కోసం 10 నిమిషాలు వెయిట్ చేసాం. 10 నిమిషాలు వెయిట్ చేసాం. మీరు స్కిప్ చేసి అంతసేపు ఉండాల్సినంత అవసరం లేదు, అంత విషయం అయితే లేదు. ఆ ఎండ్ క్రెడిట్స్ ఏముంది అది చెప్పేది, అది పెద్ద స్పాయిలర్ కాదులే. కానీ ఈ స్పైడర్ మ్యాన్ వేరే దగ్గర ఫౌండ్ అన్నట్టు వచ్చింది, భూమి మీద కాకుండా వేరే దగ్గర ఫౌండ్ అన్నట్టు స్పైడర్ మ్యాన్ విల్ రిటర్న్ అని వేస్తాడు అంతే. సో ఇక్కడ డూమ్స్ డే, ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ విల్ రిటర్న్ ఇన్ డూమ్స్ డే, సంథింగ్ విల్ రిటర్న్ ఇన్ డూమ్స్ డే ఇట్లా చెప్పి తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ రిటర్న్ ఇన్ డూమ్స్ డే అని చెప్పి కానీ ఇక్కడ ఆలోచించాల్సి స్పైడర్ మ్యాన్ విల్ రిటర్న్, దేంట్లో రిటర్న్ అవుతాడు అనేది నేనేమనుకున్నానంటే డూమ్స్ డేలే ఏమన్నా రిటర్న్ అవుతాడేమో అనేది కొంచెం నాకు అనిపిస్తుంది. ఏమో మోస్ట్లీ స్పైడర్ మ్యాన్ విల్ రిటర్న్ అన్నాడు కానీ డూమ్స్ డేలో రిటర్న్ అవుతాడని చెప్పలేదు. ఏమైనా కొంచెం ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడానికి అట్లా జస్ట్ ఒక చమక్ ఇచ్చి వదిలేడేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎర్త్ నుంచి వేరే దగ్గరికి వచ్చాడు కాబట్టి మేబీ దెర్ ఈస్ అ పాసిబిలిటీ మల్టీవర్స్ లో కనెక్ట్ చేసారు కాబట్టి ఈ డూమ్స్ డే లో మల్టీవర్స్ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఏమైనా ఉంటుంది నేను వస్తే బాగుంటది. మనం స్పైడర్ మ్యాన్ ట్రైలర్ చూసినప్పుడు ఒక పర్టికులర్ సీన్ లో డాక్టర్ డూమ్ ఏమన్నా ఉన్నాడేమో అనుకున్నాం ఆ టైంలో, కానీ అది డాక్టర్ డూమ్ అయితే కాదు. సో డాక్టర్ డూమ్ కనెక్షన్ లేదు, డూమ్స్ డే కనెక్షన్ అయితే ఏమీ లేదు. అదే డిసప్పాయింట్ చేసింది. కనెక్షన్ అయితే దీనిలో చూపిలే, దీంట్లో ఉండిద్ది అన్నట్టు ఏం చూపిలే. అంటే మన ఎక్స్పెక్టేషన్ ఏంది, డూమ్స్ డేకి ముందు వస్తుంది సో ఏదో కనెక్షన్ ఉంటుంది, కనీసం పోస్ట్ క్రెడిట్ సీన్ లో అయినా ఉండిద్ది. డాక్టర్ స్ట్రేంజ్ వస్తుందయా అక్టోబర్ లో, డాక్టర్ స్ట్రేంజ్ రాబోతుంది అనుకున్నా. అక్టోబర్ లో కాదు నెక్స్ట్ ఇయర్ అనుకుంటారు. అది కాదు ఇప్పుడు కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను సినిమా ఇంకా ఎక్కువ డిసప్పాయింట్ అంటే ఉన్నదానికంటే ఎక్కువ డిసప్పాయింట్ చేసిందండి ఏంటంటే 3D కళ్ళద్దాలు. ఇక్కడ చీరాల్లో సురేష్ మహల్ వెళ్ళాము, అక్కడ స్క్రీన్ బాగాల 3Dకి అంత బాగాలేదు. అది ఆ కళ్ళద్దాలు పెట్టుకుంటే అది అంతా అనిపిస్తుంది. 3D ఎఫెక్ట్లు సినిమాలు 3D ఎఫెక్ట్లు ఏమి ఉండవు, బట్ అవి పెద్ద 3D ఎఫెక్ట్లు కాదులే. కానీ ఆ 3D మనకేమి పెద్ద ఇదేం అనిపించదు. సో నేను చెప్పేది ఏంటంటే ఇన్ కేస్ అది మంచి 3D థియేటర్ అయితేనే మీరు 3D చూడటానికి వెళ్ళండి, లేదంటే మామూలు థియేటర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. 3D అయితే వద్దు. నేనైతే ఇంకా వేరే ఆప్షన్ లేక 3Dలో చూడాలి. నాకు అంత తలకాయ నొప్పి వచ్చింది, నాకు నిజం కొన్ని చోట్ల తలకాయ నొప్పి వచ్చింది. కొన్ని సీన్లు అయితే నేను స్పెట్స్ పెట్టుకోకుండా చూసా, మామూలు కాన్వర్సేషన్ సీన్స్ ఉంటాయి కదా మామూలుగా 3D ఎఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు 3D మంచి 3D స్క్రీన్ అనుకుంటానే నువ్వు కళ్ళద్దాలు తీస్తే అక్కడ ఏం కనపడదు, బోజర ఉండిద్ది. ఇదేంటంటే పెద్ద 3D స్క్రీన్లు కాదు, సో అంత పెద్ద ఇంపాక్ట్ ఏమనిపిల్ల. సో మీరు మోస్ట్లీ అది మంచి థియేటర్ అయితేనే 3D వెళ్ళండి, లేదంటే మామూలు చూస్తే బెటర్ అని నాకు అనిపించింది. అవును నాకు అది అనిపించింది. కళ్ళద్దాలు అనవసరంగా ఇచ్చాడు. అండ్ ఇంకా ఈ స్పైడర్ మ్యాన్ ఈ దూకే సీన్లు మాత్రం బాగున్నారు, నాకు నచ్చినాయి. ఈసారి కొంచెం డిఫరెంట్ గా పెట్టాడు. అండ్ మనకేంటంటే అన్ని లాంగ్ షాట్స్ లో ఉంటాయి ఎక్కువగా, స్పైడర్ మ్యాన్ జిగిరేసుకుని వెళ్ళేది అన్ని లాంగ్ షాట్ లో ఉంటాయి. కానీ దీంట్లో కొంచెం పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ ఉన్నాయి. అవును బాగున్నాయి. అంటే స్పైడర్ మ్యాన్ కనిపించేది కాకుండా స్పైడర్ మ్యాన్ చూస్తే ఎట్లా ఉంటుంది అన్న షాట్లు కూడా కొన్ని పెట్టాడు, అది బాగున్నాయి. అంటే ఉన్న కొద్ది యాక్షన్ సీక్వెన్స్ అయితే ఎక్కువ ఉండయా, అది మాత్రం మీరు 2.5 hours పైన ఉంటుంది సినిమా. హెవీగా యాక్షన్ సీక్వెన్స్లు అయితే ఉండవు, కానీ ఉన్న కొద్ది యాక్షన్ సీక్వెన్స్లు అయితే బాగుంటాయి. అంటే మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ ప్రిజన్ లో వాళ్ళు ఫైట్ కూడా బాగుంటారు, ఫైట్ కానీ హల్క్ ఫైట్ కూడా బాగుంటుంది. తర్వాత ఇంకా కొన్ని చిన్న ఫైట్లు ఉంటాయి, స్కార్పియన్ తో ఉండేది కూడా స్కార్పియన్. అంటే ఉన్న ఫైట్లు బాగుంటాయి, కొంచెం బాగుంటాయి. విజువల్స్ కూడా బాగున్నాయి. అంటే ఈ స్పైడర్ మ్యాన్ దూకే విజువల్స్ ఉంటాయి చూసావా, అవి కూడా బాగున్నాయి, అవి బాగా తీసాడు. అంటే నేను అదే చెప్తుంది, మీరు స్పైడర్ మ్యాన్ చూడటానికి వెళ్తే యూ విల్ ఎంజాయ్. ఏదో హెవీగా ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళు అసలు పబ్లిసిటీ భయంకరంగా ఇచ్చారు. మామూలు పబ్లిసిటీ పీక్ లో ఉన్నప్పుడు మన విషయం వీక్ గా ఉందన్నట్టు తెలుగు సామెతలు, మరీ అంత వీక్ ఏం కాదులే. అంటే విషయం ఏంటంటే ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఏమైందంటే జనాలు మొత్తం
దీని మీద పడ్డారు. అది లేకపోతే ఏదో వెల్త్ కనపడతా ఉంటది కదా, ఆ వెల్త్ ఈ సినిమాలో కనపడుతుంది. మనం మామూలుగా జనరల్ గా మార్వెల్ మూవీస్ కి ఎట్లా కనెక్ట్ అయిపోయామంటే ఏదో వస్తాడు, దీంట్లో అన్ఎక్స్పెక్టెడ్ కి ఇంకోటి వచ్చేస్తారు, అట్లా ఊహించుకుంటాం. దీంట్లో ఏంటంటే మొత్తం భూమి మీదే జరుగుతా ఉండేది, ఒక ఏరియాలోనే జరుగుతా ఉంటది. ఓన్లీ స్పైడర్ మ్యాన్ అండి సినిమా, ఓన్లీ స్పైడర్ మ్యాన్ అండి. కాకపోతే మంచిదనం ఏంటంటే దొరికిన వరం ఏంటంటే వాళ్ళకు ఒక మంచి పవర్ ఉన్న క్యారెక్టర్ ఒకటి దొరికింది. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే మేబీ ఫ్యూచర్ లో మూవీస్ లో ఆ పవర్ వీళ్ళకి ఉపయోగపడవచ్చు. అది నాకు తెలిసి ఆ విలన్ స్వతహాగా విలన్ కాదు, స్పాయిలర్ కాదు అనుకోవద్దులు కానీ ఆ విలన్ స్వతహాగా విలన్ కాదు. అంటే అంత ఇంపాక్టబుల్ విలన్ ఈజ్ నాట్ టు క్రూయల్ పర్సన్ కాదు. దెర్ ఈస్ సంథింగ్ పాస్ట్ గతంలో భాష లెవెల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో దానివల్ల అట్లా అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మూవీస్ లో ఏమన్నా వాడుకుంటే హీరోకి ఉపయోగకరంగా వాడుకుంటారేమో అని నేను అనుకుంటున్నా. అసలు వాడతారో లేదో తెలియదు కానీ వెరీ పవర్ఫుల్ మంచి పవర్, అంటే నెంబర్ 1 పవర్ అది. అవును, నెంబర్ 1 పవర్. అని ఇంకోటి ఏంటంటే కామెడీ బానే ఉంది, కొంచెం కన్ఫ్యూజన్ కామెడీ లాగా కొంచెం కామెడీ బానే ఉంది. స్పైడర్ మ్యాన్ హీరో ఫ్రెండ్ ఉంటాడు కదా, మనోడి సీన్లు అంత ఎక్కువ లేవు, కొంచెం ఉన్నాయి. మనోడు కొంచెం ఉంటే కొంచెం బాగుండేది చెప్పాలంటే. మరీ ఎక్కువ లెంత్ కామెడీ మామూలు స్పైడర్ మ్యాన్ లో మనకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉంటుంది చూసారా, అది కామన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటది. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం తగ్గిందిలే, కానీ కంపేర్ టు అంటే ఉంది కొంచెం తగ్గింది. అంటే ఎక్కువ ఎమోషన్స్ కి ఇచ్చాడు, ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చాడు. అది ఆ పనిషర్ కూడా కొంచెం కామెడీ సీన్లు బాగానే ఉంటాయి. కాకపోతే మనోడిని ఎక్కువ పెద్ద ఎక్కువ ఏమో వాడుకున్నాడు నాకు అనిపించలే. గుండె బిండే సీన్ల కోసమే ఉంచారు మొత్తం అంతా గుండె బిండే సన్నివేశాలు, కలిసి వేసే సన్నివేశాలు, ఇలాంటి సన్నివేశాల కోసం మీరు స్పెషల్ గా అంటే ఫ్యామిలీ మొత్తానికి ప్యాకేజ్ లాగా అన్నట్టు ఫ్యామిలీ చూడొచ్చు. సంక్రాంతి సినిమాకి వదిలే టైప్ లో వదిలేడు అది చెప్పాలంటే సంక్రాంతి టైప్ లో వదిలేడు అది అట్లా వదిలేడు. మామూలుగా ఓవరాల్ గా చూసుకుంటే వన్ టైం వాచ్ బాగా హార్డ్ కోర్ స్పైడీ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చింది. మామూలు నార్మల్ ఆడియన్స్ కి అయితే అంత పెద్దగా నచ్చకపోవచ్చు. బాగా యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉండొచ్చు. ఓవరాల్ గా డీసెంట్ వాచ్, అంటే ఫస్ట్ మూవీ అయితే ఏం కాదు, డీసెంట్ వాచ్. యాక్షన్ బ్లాక్స్ ఉన్న కొద్ది యాక్షన్ బ్లాక్స్ కూడా బాగున్నాయి, అవి వరకు బాగున్నాయి. సో నా రేటింగ్ అయితే మాత్రం 5కి ఐ విల్ గివ్ 2.75. నేను 3.5 ఇస్తాను. ఎందుకంటే నేను 2 రకాలుగా రెండింటిని తీసుకుని, ఏంటంటే డాక్టర్ డూమ్ లో ట్రైలర్ లో లేదు కాబట్టి స్పైడర్ మ్యాన్, సో దీంట్లో ఉండదు కనెక్షన్ అన్నట్లు ఆ మైండ్ సెట్ తెలియను కాబట్టి. ఇప్పుడు నువ్వు ఏమన్నా లేదు కాబట్టి స్పైడర్ మ్యాన్, సో దీంట్లో ఉండదు కనెక్షన్ అన్నట్లు ఆ మైండ్ సెట్ తెలియను కాబట్టి ఫ్లాష్ బ్యాక్ నేనైతే యాక్చువల్ గా డూమ్స్ డేకి ఏమైనా కనెక్ట్ చేస్తాడా ఇవి అని చెప్పేసి నేను కొంచెం బాగా ఎక్స్పెక్ట్ చేసాను. ఎందుకంటే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమల్ హాసన్ నాకు కొంచెం ఓకే ఫైన్ అనిపించింది. కాకపోతే కంపేర్ టు ఫస్ట్ 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ 3 పార్ట్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం వెయిటేజ్ తక్కువ ఉన్నట్టే అనిపించింది. నన్ను చెప్పని మొత్తం వీడియో మొత్తం నువ్వే మాట్లాడావు. ఇక నా ఒపీనియన్ చెప్పేటప్పుడు కూడా నువ్వే మాట్లాడి ఇచ్చేసి ఎందుకు నేను వీడియో పక్కన సైడ్ నిలబడతాను, నువ్వు మాట్లాడుకుంటా ఉండు. నాకు ఇచ్చింది లాస్ట్ 2 నిమిషాలు నన్ను మాట్లాడినా బాబు, దానికి కూడా బ్రేక్ వేస్తున్నాడు. ఎంత 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం అది సంగతి. అది గైస్, సో నేనైతే 3.5 ఇద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. జస్ట్ బికాజ్ ఒక స్పైడర్ మ్యాన్ అభిమానిగా, స్పైడర్ మ్యాన్ అంటే ఇదిగా నేను 3.5 ఇస్తున్నాను. 4 సార్లు చెప్పాడు అదే మాట. బట్ అదే నువ్వు చెడగొట్టావు, నేను వెళ్తున్నాను ఫ్లోలో వెళ్తున్నప్పుడు చెడగొట్టాను. ఇక ఏం చెప్పేది 3.5 ఇచ్చి నీకు అయిపోయింది, తీసి పక్కన పడి. సరే, ఇన్ కేసు మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అంటే నేను చూసే విధానం ఒకలాగా ఉండదు, మీరు చూసే విధానం ఒకలాగా ఉంది కాబట్టి మీ ఒపీనియన్ ఆల్సో మ్యాటర్స్. సో మీ ఒపీనియన్ కూడా కింద ఎట్లా ఉందో మూవీ అనేది కామెంట్ చేయండి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డూమ్స్ డే. నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, మామూలు ఈగర్గా కాదు, ఎప్పుడెప్పుడు డిసెంబర్ వచ్చిద్దని వెయిట్ చేస్తున్నాను. సో అది మళ్ళీ నేను లోకి సిరీస్ కూడా చూడటం స్టార్ట్ చేశాను. ఇంతకంటే లోకి చూడలేదు నువ్వు? మళ్ళీ స్టార్ట్ మళ్ళీ అనే మాట నువ్వు వినాలా మళ్ళీ. ఎందుకంటే గుర్తుండిపోయే సిరీస్. ఎందుకంటే లోకి అది పట్టుకున్నాడంటే దేర్ ఇస్ సమ్ స్ట్రాంగ్ రీజన్. ఆ ఒక్క సీనే పెట్టాడంటే.
సో అందుకనే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే, సో ఐ విల్ ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఈస్. సరే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్.